శ్రీ గురుభ్యో నమ. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ శుభోదయం. దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ రోజున 8వ తారీఖు సెప్టెంబర్ నెల భాద్రపద మాసం బహుళ ప్రతిపత్తిథి సోమవారం పూర్వభాద్ర నక్షత్రం ధృతీయోపరి శూలయోగం ఉన్నది. బాల ఉపరి కౌలవ కరణం వర్జ్యం రాత్రి తెల్లవారితే 4:50 లగాయత్తు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుంచి 1:18 వరకు. పునః దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:56 నుండి 3:45 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:34 నుంచి 2:03 వరకు. సూర్యోదయం 5:59కి, సూర్యాస్తమయం 6:12కి, చంద్రోదయం సాయంత్రం 4:48కి, చంద్రాస్తమయం పగలు 6:09 గంటలకు. దినప్రమాణం 12 గంటల 13 నిమిషాలు. గ్రహచారం చూసినట్లయితే కనుక చంద్ర కుజ బుధులు ఇవాళ రోజున రాశి సంచారం ఉంటూ ఉన్నది. ఇక మాలయ పక్షాలు కూడా ఇవాళ ప్రారంభమవుతూ ఉన్నాయి. ఆశూని శయనవ్రతం, యాగకాలం, ఇష్టి, అట్లాగే అనధ్యయనం. ఇక్కడ సిజేరియన్ నిమిత్తంగా శుభ సమయాన్ని స్వీకరించే వారికి ఇవాళ రోజున పూర్వభాద్ర నక్షత్రం తులా లగ్నం ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు అనుకూలంగా ఉంటూ ఉన్నది. శుభ సమయం ఉదయం 8:21 ఉంటూ ఉన్నది. అయితే పర్వదినాల్లో మహాలయ పక్ష ప్రారంభం అనిచ్చాం. మహాలయ పక్షం అంటే పితృదేవతల ప్రీతిగా వారి నిమిత్తంగా శ్రాద్ధాన్ని ఆచరించటం లేదా వారి కొరకై స్వయంపాకాన్ని దానమివ్వటం అనేది చాలా విశేషం. కాబట్టి రాబో 15 రోజుల్లోనూ కూడా మీ యొక్క పితృదేవతల తిథిని అనుసరించి ఆ రోజున వారి నిమిత్తంగా దానాలు ఇవ్వటం, అన్నదానాలు చేయటం లేదా జలాన్ని పానీయాన్ని దానం చేయడం వల్ల మంచి ఉత్తమ గతులు వారికి ప్రాప్తిస్తాయి. ఇవాళ దినఫలాలు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ప్రయాణాల్లో కొంత ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార అంశాలు అన్నీ కూడా చాలా బాగుంటూ ఉంటాయి. కార్యానుకూలత ఉన్నది. ఆర్థిక పరంగా మంచి స్థితిగతులు పెరుగుతూ ఉంటాయి. అయితే ప్రయాణాల్లో కానీ ఇతరులని నమ్మి చేసే వ్యాపారాదుల్లో కానీ కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఇష్టదైవాన్ని స్మరించండి. వృషభ రాశి వారికి ఉద్యోగ వ్యాపార అంశాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి. ద్వితీయంలో గురు సంచారం వల్ల కుటుంబ వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటూ ఉన్నది. అయితే దశమంలో రాహు సంచారం వల్ల ఉద్యోగంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం, చేయకూడని చేయవలసి రావడం, అటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి విషయాల్లో చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ప్రతిబంధకాల నుంచి బయటపడటానికి దుర్గాదేవిని బాగా ఆరాధన చేయండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి పనుల్లో బాగా విఘ్నాలు ఎక్కువ, ఫలితాలు తక్కువ. తృతీయంలో బుధ సంచారం, చతుర్థంలో కుజ సంచారం, అట్లాగే దశమంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల ఉద్యోగ వ్యాపార అంశాలన్నీ కూడా చాలా మందగమనంతో ఉంటూ ఉంటాయి. విద్యార్థులకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. రైతులకు కూడా కొంత ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అన్ని విధాల అనుకూలత కొరకు నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ద్వితీయంలో బుధ సంచారం వల్ల ఆర్థికంగా మంచి ఉన్నత స్థితిగతుల్లో ఉంటూ ఉంటారు. ద్వితీయంలో కేతు సంచారం వల్ల కుటుంబ నిమిత్తంగా ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. సుబ్రహ్మణ్య భుజంగాన్ని పారాయణ చేయండి. సింహరాశి వారికి జన్మంలో బుధకేతుల యొక్క సంచారం, సప్తమంలో చంద్రుడి యొక్క సంచారం. ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా అంశాలన్నీ కూడా బాగుంటూ ఉంటాయి. అయితే ఆర్థిక విషయాల్లో ఇతరులని నమ్మి ధనాన్ని ఇచ్చేటప్పుడు మటుకు బహు జాగ్రత్తతో ఉండాలి. లేదంటే మోసపోయే పరిస్థితులు ఎదురవచ్చు. విష్ణు సహస్రనామాన్ని పఠించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి షష్టంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల శత్రుబాధల నుండి మంచి ఉపశమనం లభిస్తూ ఉంటుంది. వ్యయంలో బుధకేతువుల యొక్క సంచారం వల్ల ఆర్థికంగా కొంత ఆదాయం వచ్చినప్పటికీ ఖర్చులు కూడా అదే రీతిగా పెరుగుతూ ఉండటం. లాభంలో శుక్రుడు ఎంత లాభాన్ని అయితే ఇచ్చాడో వ్యయంలో ఉన్నటువంటి బుధకేతువుల వల్ల అంతే వ్యయం కూడా అవుతూ ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా కొంత ప్లానింగ్ అనేది బాగా అవసరం. ఒక ప్రణాళిక అనేది అవసరం. లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేయండి. తులారాశి వారికి పంచమంలో చంద్ర సంచారం, అట్లాగే లాభంలో ఉన్నటువంటి బుధ సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విష్ణు దుర్గాదేవిని బాగా ఆరాధన చేయండి. దానివల్ల మంచి సత్ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారికి చతుర్థంలో చంద్ర సంచారం, అట్లాగే దశమంలో బుధకేతువుల యొక్క సంచారం, లాభంలో కుజ సంచారం. కొంత కుటుంబంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అందరూ జాగ్రత్తగా ఒక నిర్ణయాన్ని రాగలగటం, అట్లాగే ఉద్యోగంలో బాగా అనుకూలమైనటువంటి వాతావరణం ఉండటం, వ్యాపారం చాలా సజావుగా సాగటం అనేది గమనించవచ్చు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా చాలా కార్యానుకూలతని సూచిస్తూ ఉన్నాయి. అన్ని విధాల అనుకూలత కొరకు చంద్రుడి నిమిత్తంగా బియ్యాన్ని దానం ఇవ్వటం, గోసేవ చేయటం, పుష్పార్చన ఈశ్వరుడికి చేయటం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి నూతన వస్త్ర ఆభరణ కొనుగోలు, అట్లాగే ధనధాన్య సమృద్ధి అనేది బాగా కనిపిస్తూ ఉన్నది. మంచి సౌఖ్యం, ధనం, లాభం అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఆర్థికంగా స్థితిగతులు పెరుగుతూ ఉంటాయి. విలాసవంతంగా జీవనాన్ని గడపగలుగుతూ ఉంటారు. సప్తమంలో గురుడి వల్ల
కుటుంబ వ్యవహారం అంతాను కూడా చక్కబెట్టుకుంటూ ఉంటారు. దశమంలో కుజుడు వల్ల పట్టుదల కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. భాగ్యంలో రవి బుధ కేతు సంచారం వల్ల పితృవర్గంలో కొందరికి ఆరోగ్య ప్రమాదం వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. తదుపరి మకర రాశి. మకర రాశికి ద్వితీయంలో చంద్ర సంచారం, అట్లాగే షష్టంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల ఆర్థిక పరంగా ఇబ్బందులు, కుటుంబ బంధువర్గం నుండి కూడా మనస్పర్ధలు, మాట పడవలసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరినైనా పరామర్శించాల్సినటువంటి సందర్భం కూడా ఏర్పడవచ్చు. కాబట్టి అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం, మితభాషణం, అట్లాగే హనుమంతుడి ఉపాసన మంచి అనుకూలతనిస్తూ ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అత్యంత కార్యానుకూలత ఉన్నదని చెప్పవచ్చు. ముఖ్యంగా పంచమంలో గురుడు, జన్మంలో చంద్రుడు ఇద్దరు కూడా బాగా అనుకూలిస్తూ ఉన్నారు. అయితే వ్యాపారం నిమిత్తంగా ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారం కానీ, షేర్ మార్కెట్ వ్యాపారం కానివ్వండి, వాటిలో బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. లేదంటే ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితి. ఇష్టదైవాన్ని స్మరించండి. తదుపరి మీనరాశి. మీనరాశిలో శని సంచారం, వ్యయంలో చంద్ర సంచారం, అట్లాగే రాహు సంచారం కూడా ఉన్నది. ప్రతి పనిలోనూ కూడా ఆటంకం, అనుకున్నటువంటి ప్రతిఫలం లేకపోవడం వల్ల ప్రశాంతంగా నిద్ర పట్టకపోవటం, బాగా స్ట్రెస్ పెరిగిపోవడం, ఆరోగ్య సమస్యలు పెరగడం అనేది జరగవచ్చు. అన్ని విధాల అనుకూలత కొరకు నవగ్రహ ఆరాధన బాగా చేయండి. స్వస్తి.